కడప స్టీల్ ప్లాంట్ కోసం కృషి చేస్తానని ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. యుద్ద ప్రాతిపదికన స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తామని చెప్పారు. మాజీ సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ స్థలం మార్చారే తప్ప సాధించిందేదీ లేదన్నారు. ఇక ఎద్దేవా చేశారు. ఇక అనకాపల్లి ఎంపీగా ఎన్నికైన కడపకు రావడం ఆనందంగా ఉందన్నారు. మంచి పాలన అందించి కడప జిల్లాకు మంచి పేరు తెస్తానన్నారు. అనకాపల్లితో పాటు సొంత జిల్లా కడపను మర్చిపోనన్నారు. కడప జిల్లా వాసుల రుణం తీర్చుకుంటానని, అనకాపల్లిలో ఉన్నా కడపను అశ్రద్ధ వహించేది లేదని స్పష్టం చేశారు. రాయలసీమ నుంచి వచ్చి అనకాపల్లిలో ఎలా రాజకీయాలు చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించారని, జగన్ తల్లి విజయలక్ష్మి ఓటమి పాలయ్యారని, మీరెంత అంటూ తనను అపహాస్యం చేశారన్నారు. ఇక విమర్శకుల నోరు మూయించేలా అనకాపల్లి ప్రజలు తనను గెలిపించి వారికి బుద్ది చెప్పారన్నారు. వైసీపీ నేతల్లా తాను దౌర్జన్యాలు చేయలేదని, కడప జిల్లాకు ఉన్న మంచి పేరు చెడగొట్టారని సీఎం రమేష్ మండిపడ్డారు. నేను ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది, మీరు కడప జిల్లా నుంచి రాయలసీమ నుంచి వచ్చారు, అనకాపల్లిలో ఎలా గెలుస్తారు, ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పారు. కడప నుంచి వచ్చారు, ఇంతమంది విజయం ఓడిపోయారు, మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు. నేను ఆ రోజు మొట్టమొదటిగా 5 ఎడిటర్స్ అని టీవీ9 ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు, వాళ్ళ బ్రాండ్ వేరు, మా బ్రాండ్ వేరు. వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు, అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు 3 లక్షల పైచీలకు ఓటుతో గెలవడం జరిగింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మంచి మెజార్టీతో, అసలు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే 82-83 వేలు మెజారిటీ. అలాగే ఈ జిల్లా నుంచి మన సుధాకర్ యాదవ్ మన కుమారుడు మహేష్ కూడా అక్కడికి వస్తే గెలిచారు. అంటే కడపలో మంచివారు ఉన్నారు, వాళ్ళ వల్ల ఈ కడప జిల్లాకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. మేమిద్దరం వెళ్ళి అక్కడ గెలిచిన దానివల్ల ఈరోజు కడప జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చాం. ఇంకా కూడా కడపలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ మెచ్చుకునే విధంగా పనిచేసి వీళ్ళు ఎక్కడన్నా కానీ బాగా చేస్తారనే మంచి పేరు తెచ్చుకుంటాం.